హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను ఇప్పుడు వెజ్ పలావ్ చేస్తున్నాను. వెజ్ పలావ్ కోసం ఒక స్పూను నెయ్యి, ఒక 2 స్పూన్ల 2 పావుల ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆ తర్వాత ఆలు, ఆ తర్వాత బీన్స్, క్యారెట్, ఎప్పుడు తగ్గుతున్నాయి. ఐదు నిమిషాలు అయింది, చూద్దాం. ఇప్పుడు బఠానీ వేసుకుందాం, పచ్చి బఠానీ. ఆ తర్వాత టమాటో 2, బఠానీ టమాటా వేసుకున్న తర్వాత మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయింది, చూద్దాం. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటున్నాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అలాగే ధనియాల పొడి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల రైస్ తీసుకొని నానబెట్టాను. 4 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నా. 4 గ్లాసుల వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేస్తున్నా. మూత పెట్టి ఎసరు రానియాలి. ఎసరు వచ్చేసింది. రైస్ వేసుకుందాం. రైస్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. రైస్ ఉడుకుతుంది చూడండి, పలుకున్నది రైస్. కొన్ని వాటర్ అవుతున్నాయి. ఈ వాటరు అయిపోయేంత వరకు కొంచెం ఉడికించుకోవాలి. రైస్ మొత్తం అయిపోయాయి. రైస్ ఇప్పుడైతే దమ్ముకు వేసుకోవాలి. పొడి పొడిగా ఉంది చూడండి. ఇలా అనుకొని దమ్ముకు వేసుకుందాం. ఇంట్లో పెట్టుకుందాం. చూడండి, పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లంచ్ చేస్తున్నాము. పలావ్కు కాంబినేషన్ చికెన్ ఎగ్ కర్రీ. సూపర్ కాంబినేషన్ చికెన్ ఎగ్ కర్రీ. చూడండి, మంచి చిక్కటి గ్రేవీతో. చూడండి, చిక్కటి గ్రేవీ కర్రీ సూపర్ టేస్ట్ ఉన్నది. ఇంకొక బుక్